హలో గాయస్, ఇవాళ మనం సిఆర్విఓ గురించి నేర్చుకుందాం. అంటే సెంట్రల్ రెటినల్ వెయిన్ ఆక్లూషన్. ఇది ఆఫ్థమాలజీ. ఈ సెంట్రల్ రెటినల్ వెయిన్ ఆక్లూషన్ అనేది 2 టైప్స్ ఉంటుంది. నాన్ ఇస్చిమిక్ సిఆర్విఓ, ఇస్చిమిక్ సిఆర్విఓ. నాన్ ఇస్చిమిక్ సిఆర్విఓ అంటే బ్లడ్ వెజిల్ దగ్గర స్టాసిస్ అవ్వడం వల్ల, అంటే ఆగిపోవడం వల్ల వస్తుంది. ఆగిపోవడం వల్ల కొత్త బ్లడ్ అనేది రాకపోవడం వల్ల హైపాక్సియా అవుతుంది. ఆ ఏరియాలో హైపాక్సియా అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ వెజిల్ అనేది డైలేట్ అయిపోతుంది, వాస్కులర్ పర్మియబిలిటీ పెరిగిపోతుంది. దానివల్ల మ్యాక్యులర్ ఇడిమా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? లాస్ ఆఫ్ విజన్, అంటే చూపు కోల్పోతాం. ఇది నాన్ ఇస్చిమిక్ సిఆర్విఓ అనమాట. అప్పుడు దీంట్లో ట్రయాంసిలోన్ అనేది ఇవ్వాలి. తర్వాత సెకండ్ వచ్చేసి ఇస్చిమిక్ సిఆర్విఓ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే సివియర్ హైపాక్సియా అయిపోతుంది. ఎట్లా అంటే ఇక్కడ బ్లడ్ వెజిల్ అనేది బ్లడ్ వెజిల్ ఎండోథీలియం అనేది హైపాక్సియా అవడం వల్ల డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు బ్లడ్ వెజిల్ ఎండోథీలియం డ్యామేజ్ అవ్వడం వల్ల బ్లడ్ లీక్ అవుతుంది. దానివల్ల ఇంకా హైపాక్సియా అవుతుంది. ఇది ఒక సైకిల్ అనమాట. హైపాక్సియా, ఎండోథీలియం డ్యామేజ్ అవ్వడం, మళ్ళీ హైపాక్సియా, ఇట్లా జరుగుతూనే ఉంటుంది. అయితే దీంట్లో క్లినికల్ ఫీచర్స్ ఏం చూస్తాం మనం రెటినా దగ్గర అంటే, ఒక ఫ్లేమ్ షేప్డ్ హెమరేజ్ అనేది నువ్వు చూస్తాం. మొత్తం ఇక అది ఎట్లా అనిపిస్తుంది అంటే ఫండస్ మీద మొత్తం టమాటా చిదిమేసి మొత్తం వేసినట్టు, ఇట్లా టమాటా కెచప్ మొత్తం చల్లినట్టు ఉంటుంది మొత్తం రెటినా మీద. ఇప్పుడు అది ఏమవుతుందంటే, ఇప్పుడు హైపాక్సియా అయిపోతుంది కదా, మొత్తం ఆక్సిజన్ అందుతలేదు. ఇక్కడ మొత్తం ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఏమవుతుందంటే, మనం ఇప్పుడు చూసినా కానీ కనిపించదు. ఇంకా అది మొత్తం ఎర్రగా అయిపోయి ఉంటుంది కదా, నీకు ఇంకా న్యూవాస్కులరైజేషన్ కనిపించదు, బ్లడ్ వెజిల్స్ అక్కడ అంతా కనిపించవు. అయితే ఇప్పుడు నాకు ఆక్సిజన్ కావాలి అని చెప్పి రెటినా ఏం చేస్తుంది? ఐరిస్ని పోయి అడుగుతుంది, నువ్వు ఆక్సిజన్ తయారు చేయి, నాకు ఇవ్వు అని. అయితే ఈ ఐరిస్ ఏమవుతుందంటే ఆక్సిజన్ తయారు చేయడానికి కొత్త బ్లడ్ వెజిల్స్ని తయారు చేస్తుంది. దాన్నే నియోవాస్కులరైజేషన్ ఆఫ్ ఐరిస్ అంటాం. దాని పేరేంది? రిబియోసిస్ ఐరిడిస్ అన్నమాట. ఇప్పుడు అది అకర్స్ డ్యూ టు ఆక్సిజన్ డిమాండ్ బై పోస్టీరియర్ సెగ్మెంట్. అంటే పోస్టీరియర్ సెగ్మెంట్లో ఆక్సిజన్ డిమాండ్ అనేది ఉండడం వల్ల ఇప్పుడు బ్లడ్ వెజిల్స్ కొత్త ఫామ్ చేస్తుంది ఐరిస్. దేనికోసం? రెటినా కోసం, ఆక్సిజన్ డిమాండ్. ఇప్పుడు బ్లడ్ అనేది, ఇప్పుడు ఐరిస్లో కొత్త బ్లడ్ వెజిల్స్ తయారవుతున్నాయా, అది కూడా ఊకనే ఉంటుందా? అది కూడా లీక్ అవుతుంది. ఇప్పుడు అది పోయి ఏమవుతుంది? యాంటీరియర్ సెగ్మెంట్గా కనుక లీక్ అయింది అనుకో బ్లడ్, ఇక మెల్లగా ఆడ యాంటీరియర్ సెగ్మెంట్లో ఏముంటుంది? మెష్ వర్క్ అదంతా ఉంటుంది కదా, మొత్తం డ్రైనేజ్, ఆక్వస్ ఫ్లూయిడ్ అదంతా డ్రైనేజ్ కావడానికి అది మొత్తం ఏమైతే బ్లాక్ అయిపోతుంది. అది మొత్తం బ్లాక్ అయిపోవడం వల్ల, ట్రాబెక్యులర్ మెష్ వర్క్ అనేది బ్లాక్ అయిపోవడం వల్ల గ్లౌకోమా వస్తుంది. ఏం గ్లౌకోమా? న్యూవాస్కులర్ గ్లౌకోమా అని పేరు పెడుతున్నారు. ఎందుకంటే న్యూవాస్కులరైజేషన్ జరగడం వల్ల బ్లడ్ వెజిల్ అనేది నుంచి బ్లడ్ లీక్ అవ్వడం వల్ల అక్కడ బ్లాక్ అవుతుంది. కాబట్టి మనం ఇట్లా అంటాం. ఒకవేళ ఈ సెంట్రల్ రెటినల్ వెయిన్ ఆక్లూషన్ అనేది ఏదైతే ఉందో, దీంట్లో 3 మంత్స్ తర్వాత కనుక గ్లౌకోమా వస్తే దాన్నే 100-day గ్లౌకోమా అంటాం మనం. 100-day గ్లౌకోమా అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. అది సెంట్రల్ రెటినల్ వెయిన్ ఆక్లూషన్ గురించి మనం చదివినాం ఇప్పటిదాకా. ఇంక అంతే ఇవాళకి.